వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. అనంతపురంలో దారుణం జరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని పెట్రోల్ పోసి తగులపెట్టారు దుండగులు. అనంతపురం నగరంలోని మణిపాల్ స్కూల్ వెనక పూర్తిగా కాలిపోయిన విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించారు. గత 6 రోజులుగా విద్యార్థిని కనపడటం లేదని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. అప్పటి నుంచి ఆమె జాడలేదు. ఇవాళ విద్యార్థిని మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన చెందుతున్నారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే పోలీసులు పట్టించుకుని ఉంటే తమ బిడ్డ తమకు దక్కేదని అంటున్నారు. ఇక అనంతపురంలో దారుణం జరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని పెట్రోల్ పోసి తగులపెట్టారు దుండగులు. అనంతపురం నగరంలోని మణిపాల్ స్కూల్ వెనుక పూర్తిగా కాలిపోయిన విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించారు. గత 6 రోజులుగా విద్యార్థిని కనపడటం లేదని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. అప్పటి నుంచి ఆమె జాడలేదు. ఇవాళ విద్యార్థిని మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు అసలు ఆ మృతదేహానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అనంతపురం రూరల్లో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. అనంతపురం రూరల్ పరిధిలోని మణిపాల్ స్కూల్ ఎదుట కాలనీ గాయాలతో చనిపోయి ఉన్న ఒక విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని గుర్తించిన అక్కడ స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన సమయంలో పోలీసులు 1 టౌన్ పరిధిలో ఒక మిస్సింగ్ కేసు సంబంధించి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ మిస్సింగ్ కేసు కట్టకుండా తమ కూతురు ఎక్కడికి వెళ్ళిందో వెతకకుండా ఉన్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో మైనర్ బాలికగా చెప్తున్నారు. మైనర్ బాలిక వారం రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్టు తల్లిదండ్రులు చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వాటి నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్తున్న పరిస్థితి. తమ కూతురుని సకాలంలో ఏదైతే వారం రోజుల క్రితం కనపడకుండా పోయిందో అదే సమయంలో తాము ఫిర్యాదు ఇచ్చామని, అయితే పోలీసుల నుంచి సరైన స్పందన రాలేదని చెప్పి తల్లిదండ్రులు కూడా మీడియాకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మణిపాల్ స్కూల్ సమీపంలో, అంటే ఇది రూరల్ ఏరియా, రూరల్ శివారు ప్రాంతంలో ఉంటుంది. కళాశాల ఉన్నప్పుడు తప్ప మిగిలిన సమయంలో జనసంచారం కూడా తక్కువ ఉన్న ప్రాంతం ఇది. ఈ సమయంలో ఆ యువత ఎక్కడికి ఎలా ఉందనే కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే పూర్తిగా హత్య చేసి లేకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టారా, మరి ఏమైనా కారణాలు ఉన్నా కూడా పోలీసులు పూర్తిసారి విచారణ చేపట్టారని చెప్పొచ్చు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఉందో తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే స్పందించి ఉంటే బాగుండేదని కూడా చెప్తున్న పరిస్థితి. తల్లిదండ్రులు ప్రధానంగా పోలీసుల్ని ఆరోపిస్తున్నారు. తమ కూతురి ఆజు కనుక్కోవడంలో పోలీసులు వైఫల్యం చెందారని చెప్పి చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ కేసు పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు ఇవాళ మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. శ్రీనివాస్, అయితే తల్లిదండ్రులు ఎవరిపైనైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? తల్లిదండ్రులు మాత్రం పోలీసులకు తమ కూతురు ఇంటింటి వెళ్లిపోయిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో నగరంలోని ఒక శివారు కాలనీలో నివాసం ఉంటున్నారు. కాలనీలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే కళాశాలకు వెళ్ళి తిరిగి వస్తుంది అనుకున్నారు కానీ పూర్తిసారి కళాశాల నుంచి తిరిగి రాకపోవడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే తల్లిదండ్రులు ఎవరి పైన అనుమానం ఇచ్చి చెప్పడం లేదు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ అమ్మాయితో ఎవరైనా సన్నిహితంగా ఉన్నారా అన్న అనుమానం కూడా తల్లిదండ్రులు వ్యక్తపరిచిన పరిస్థితి. ఎందుకంటే తమ కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయింది కానీ తర్వాత ఏం జరిగిందో తాను తెలియదని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు ఏదైతే ఉందో ఈ దాదాపుగా వారం 10 రోజుల నుంచి ఏం జరిగిందన్న కోణం కూడా, అంటే విద్యార్థిని ఎవరైతే ఫ్రెండ్స్ కూడా విచారిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ తర్వాతే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్తున్నప్పటికీ ఒక విద్యార్థిని అదృశ్యమైన తర్వాత కాళ్ళని గాయాలతో మృతి చెందడం మాత్రం సంచలనం రేగుతుందని చెప్పవచ్చు. అసలు ఘటన ఎలా జరిగింది, ఘటనకు సంబంధించి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, పెట్రోల్ పోసి తగలబెట్టడానికి కారణాలు ఏమిటి కూడా పోలీసులు అన్వేషిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
గంటకి వెళ్ళిపోయింది. మేము అంతా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అంతా వెతికినాము. బుధవారం రోజు మార్నింగ్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. కాల్ లిస్టు పోలీసుల నుండి కాల్ లిస్ట్ తీస్తాము. కాల్ లిస్ట్ వచ్చిన తర్వాత చేంజ్ చేస్తామని చెప్పినారు. ఒక అబ్బాయి పైన డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. మణిపాల కాలేజ్ దగ్గర అమ్మాయి డెడ్ బాడీ చంపేసినారు. డెడ్ బాడీ దొరికింది. అందులో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. పాపకి న్యాయం చేయాలి సార్. వాడిని ఏమన్నా చంపేయండి సార్. వాడిని అట్లా మా పాపం చంపేసినారు. ఆ పాపని అసలు నమ్మించి తీసుకెళ్ళినాడు సార్. వాడు ఎంతమంది చేసినారో ఏం చేసినారో తెలుసు. పోలీసులు అసలు కేర్ తీసుకోలేదు సార్. నిజంగా 6 రోజులైంది ఈరోజు. ప్లీజ్ సార్ దండం పెడతాం, మా పాపకి న్యాయం చేయండి.